భోగి సంక్రాంతి కనుమ పండుగలను పురస్కరించుకుని ఇటు యావత్ భారతదేశం అంతా కూడా ఆధ్యాత్మిక వైపు అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ నగర శివారు ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఈ భోగి మంటలు వేసుకుని చిన్న పెద్ద యువత అందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య అయితే గడుపుతున్నారు. అదేవిధంగా కొంతమంది అయితే ఆధ్యాత్మిక చింతన వైపు కూడా వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. గోదాదేవి కళ్యాణం పేరు మీద జరుగుతున్నటువంటి పలు కార్యక్రమాలతో అయితే కనుక వైష్ణవాలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిన నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా అందులో భాగంగా పెందుర్తి పాత ఊరు గ్రామంలో ఉన్నటువంటి రామాలయంలో ఈరోజు గోదాదేవి కళ్యాణం స్థానిక కార్పొరేటర్ పిల్ల శ్రీను ఆధ్వర్యంలో అయితే కనుక ఘనంగా జరుగుతుంది. దీనికి సంబంధించి శ్రీను గారు మనతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నారు. శ్రీను గారు, ప్రతి ఏటా కూడా కొన్ని సంవత్సరాలుగా ఆచరణగా చేస్తున్నటువంటి గోదాదేవి కళ్యాణం గురించి మీ మాటలు. గోదాదేవి కళ్యాణం అనేది శ్రీరాముడికి సీతాదేవి పట్టాభిషేకంలాగా ఈ అవతారంలో వెంకటరామూర్తి అవతారంలో గోదాదేవి కళ్యాణం అనేది ప్రతిష్టంగా ఈ ధనుర్మాసం టైంలో ఈ సంక్రాంతి ముగింపు టైంలో డైరెక్ట్గా అమ్మవారు వచ్చి భూమి మీద వచ్చి ప్రజలందరినీ చూస్తుందనేది ప్రత్యేకంగా అప్పుల్లో ఉన్న చరిత్ర కానీ ఇట్లా జరుగుతుంది. దీనికి కంటిన్యూ కార్తీక మాసం ఎలా చేస్తారో గోదాదేవి కూడా తెల్లవారు లెగిసి అష్టోత్తరాలన్నీ చేసి పూజలతో ఈరోజు కళ్యాణం చేసి ఆ కళ్యాణంలో అందరూ కూడా బాగుండాలని, కుటుంబాలన్నీ ఆరోగ్యంగా ఉండాలని, ఐశ్వర్యంగా ఉండాలని ప్రతి మ్యాక్సిమం దేవాలయాలు అన్నట్లు కూడా గతంలో జరిగేది కాదు. అలాగా ఇప్పుడు నాగరికత పెరిగాక అన్ని విధాలుగా సిస్టమ్కి ఒక అలవాటు పడి ఈవేళ భోగి సందర్భంగా ఈవేళ కళ్యాణం ఇక్కడ గోదాదేవి కళ్యాణం చేసుకొని కంటిన్యూ 41 రోజు కూడా దీక్షలో ఉన్న అందరూ కూడా ప్రతిరోజు కుంకుమ పూజ 150 మంది వరకు ఇక్కడికి వస్తున్నారు. అలాగే మన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తే 600 మంది వరకు అక్కడ పూజ చేస్తున్నారు ఇదే వార్డులో. ఈ పూజ విధానాలకు కానీ వీటికి కానీ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, ఐశ్వర్యంగా ఆనందంగా కుటుంబాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ భోగి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలోనే అందరి ఆరోగ్యం మాలతో నా ఆరోగ్యం, మా ఆరోగ్యం, మీ ఆరోగ్యం అందరం బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటాం. మీ భోగి సందర్భంగా మీరు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారు? భోగి అన్నది మొత్తం టోటల్గా కుటుంబాలు ఈ భోగి సందర్భంగా ఏంటంటే ఎక్కడ ఉన్నప్పటికీ ఎక్కడ కుటుంబాలు ఉన్నప్పటికీ ఒక దగ్గరికి వచ్చి ఈవేళ కుటుంబం ఈ 3 రోజులు ఆనందంలో ఆ కుటుంబంలో అక్కచెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ప్రతి ఒక్కరూ ఆనందించే ఈ భోగికి సంబరం. ఈ సంబరం కాదు, కుటుంబం కలయిక. ఈ కలయికలో రాము, లక్ష్మణ, సీతాదేవులు ఈవేళ భూమి మీద ఉంటారు కాబట్టి దాంట్లో భాగంగా కుటుంబం అంతా కూడా ఆనందంగా ఐశ్వర్యంగా ఉండే బాధ్యతలు ఉంటాయి. దాంట్లో ప్రతి కుటుంబం కూడా హిందూ సాంప్రదాయంగా అనుకూలంగా కుటుంబం బాగుండాలని, కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు పరిచయాలు కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఏదైతే పిల్లలు ఇవాళ ఉన్నప్పటికీ ఏదైతే ఆదిళ్ళు ఉందో ఆదింటి దగ్గర భోజనం చేయడం అనేది ప్రధానంగా హిందూ మతంలో ఈ భోగి సందర్భంగా ఈ 6 రోజులు కూడా ఉండడం. ఇవాళ హైదరాబాద్ కానీ ఇక్కడ బెంగళూరు కానీ మైసూరులో కానీ అదర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈ సంక్రాంతికి వారి సొంత ఇంటికి రావాలని ఒక కోరిక. ఆ కోరిక ఎప్పటి నుంచో చరిత్రలో ఉన్నది. ఆ చరిత్రే ఈవేళ ప్రతి ఒక్కరు కూడా కంటిన్యూ చేస్తాను. ఎప్పుడు చెయ్యాలి, ఎందుకంటే మనకున్ని కొన్ని ఇలువలు అప్పటికే మారిపోతున్నాయి. దీన్ని కంటిన్యూ చేస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటాను. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకి పరిచయం చేయాలంటే ఇటువంటి పండుగలు ఎంతైనా అవసరమని చెప్పి శ్రీ గారు చెప్తున్నారు. మనం చూసిన ప్రస్తుతం రామాలయంలో కొలువుతీరినటువంటి సాక్షాత్తు శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణదేవి, హనుమ ఎటువంటి అప్పట్లో ఈ విగ్రహాలు సున్నంతో తయారు చేసినటువంటి విగ్రహాలు అత్యంత పవిత్రంగా, అత్యంత అపురూపంగా కనిపిస్తున్నాయి. చూడరమ్యంగా నిజంగా కోదండరాముడు అవతారం ఏ విధంగా ఉన్నదని విషయం అయితే కనుక ఈరోజు మీ అందరికీ కూడా మా ఏఎంపీఎం ఛానల్ ద్వారా అయితే కూడా చూపించడం జరుగుతుంది. నిజంగా కనులు ఆరా కూడా నిజంగా అప్పట్లో అయోధ్యలో శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఉన్నాడనే విషయాన్ని అయితే కనుక స్పష్టంగా తెలియజేసే విధంగా ఇక్కడ విగ్రహ మూర్తులు అయితే కనుక మనందరికీ దర్శనం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా భోగి రోజు మీ అందరికీ కూడా ఇంతటి మంచి స్వామివారి దర్శనం చేయించామంటే కనుక నిజంగా మా అందరూ భాగ్యం కూడా భావిస్తున్నాము. ఇటువంటి పండుగలు జరుపుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా కుటుంబాల కలయిక ఈ భోగి
అదేవిధంగా సంక్రాంతి కనుమ పండుగ అని చెప్పి పీలా శ్రీనివార్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జనతో ప్రసాద్ ఎంపీఎంలో పెందుర్తి శివారు ప్రాంతం నుంచి.